హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12 ఆగస్ట్లో అయితే స్టార్ట్ కాబోతుంది. సో ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కానీ సెకండ్ వీక్లో కానీ ప్రో కబడ్డీ సీజన్ 12 అయితే స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ మనందరం మాకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పవన్ కుమార్ శరావత్ ఈసారి తెలుగు టైటన్స్ కాకుండా తమిళ తెలవస్ టీంలో ఉన్నాడు. ఇకపోతే తెలుగు టైటన్స్ సీజన్ 11లో ఏ టీం ఆడబోతుందో సీజన్ 12లో కూడా సేమ్ అదే టీం అయితే ఆడబోతుంది. రైడింగ్ లో భరత్ బుడాని అలాగే డిఫెన్స్ లో శివం సిండని తీసుకోవడం అయితే జరిగింది. ఈ రెండు చేంజ్ తప్ప తెలుగు టైటన్స్ అయితే సీజన్ 11 ఏ టీం ఉందో సీజన్ 12 లో కూడా అదే టీం ఉంది. అయితే ఇప్పుడు తమిళ తెలవస్ అలాగే తెలుగు టైటన్స్ మ్యాచ్ జరిగినప్పుడు పవన్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అంటే అతను ఆల్రెడీ ఈ డిఫెన్స్ తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుంటాడు కదా. సో వాళ్ళ డిఫెన్స్ స్కిల్ మొత్తం పవన్ కుమార్ శరావత్ కు ముందే తెలిసి ఉంటుంది. సో ఖచ్చితంగా రైడ్ పాయింట్లు సాధించే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. సో దీని గురించి అయితే ఈ వీడియో చాలా క్లియర్ గా మాట్లాడుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా పవన్ కుమార్ రైడింగ్ ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకుంటున్నారా లేకపోతే తెలుగు టైటన్స్ డిఫెన్స్ ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకుంటున్నారా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రో కబడ్డీ సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే నాన్ స్టాప్ గా మన ఛానల్ లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం మన L5 స్పోర్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంతేకాకుండా వీడియోకి వ్యూస్ బాగానే వస్తున్నా కానీ లైక్స్ అయితే చేయడం లేదు. ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇకపోతే పవన్ కుమార్ శరావత్ తమిళ తెలవస్ టీంలో అయితే ఉన్నాడు. ఇప్పుడు తెలుగు టైటన్స్ అలాగే తమిళ తెలవస్ మ్యాచ్ జరిగినప్పుడు పవన్ కుమార్ రైడింగ్ అయితే ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ప్రో కబడ్డీ సీజన్ 12 తర్వాత తెలుగు టైటన్స్ డిఫెన్స్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ డిఫెన్స్ అనుకోవచ్చు. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే ప్రో కబడ్డీలో ప్రతి టీం కంటే తెలుగు టైటన్స్ డిఫెన్స్ అయితే చాలా సాలిడ్ గా ఉంది. ఇంత సాలిడ్ డిఫెన్స్ ఉన్న తెలుగు టైటన్స్ పై పాయింట్లు సాధించడం అంటే అది దాదాపుగా అసాధ్యమని చెప్పుకోవచ్చు. సో పవన్ కుమార్ శరావత్ ను ట్యాకిల్ చేయడం తెలుగు టైటన్స్ డిఫెన్స్ కి చాలా ఈజీగా మారే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే పవన్ కుమార్ శరావత్ కి ఎలా అయితే ట్రిక్స్ తెలుసు అట్ ద సేమ్ టైం పవన్ కుమార్ ఎలా ఆడతాడో తెలుగు టైటన్స్ డిఫెన్స్ కి అయితే తెలుసు. వాళ్ళు ఆల్రెడీ సీజన్ 11 లో అయితే క్యాంపెయిన్స్ ఆడే ఉంటారు. సో ఖచ్చితంగా పవన్ కుమార్ రైడింగ్ స్కిల్ అయితే ఖచ్చితంగా తెలుగు టైటన్స్ డిఫెండర్ కి అయితే గమనించే ఉంటారు. సో ఈసారి మాత్రం ఖచ్చితంగా తెలుగు టైటన్స్ డిఫెన్స్ పైసే సాధించే ఛాన్స్ అయితే ఉంది. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.